కొడంగల్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడు పసుల రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు విశిష్ట అతిథులుగా హాజరై ఉద్యమకారుల ఫోరం ఆకాంక్షలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు యాలాల మహేష్ రెడ్డి మరియు వివిధ రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. మన యాలాల మహేష్ రెడ్డి గారు అందరి నాయకత్వంలో మనం పాలాభిషేకం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఫోరం ఐక్యత. ఎవరు పాల్గొన్నారు లేదా అనేది ఆ కమిటీ ముందర నివేదించేటప్పుడు మిమ్మల్ని పిలుస్తారు ఖచ్చితంగా. ఆ కమిటీలో మీరు కూడా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కటి కమిటీకి తెలిస్తే దాన్ని పరిశీలించి ముందర అడగేస్తారని చెప్పి చెప్తున్నా. ముఖ్యంగా తెలంగాణ ఫోరం సాధించింది పట్టు అంటే విడుదల పట్టులాగా సాధించుకున్నారు అందరూ. ముందర కూడా ఎలక్షన్లు వచ్చినా ఏదొచ్చినా ఈ తెలంగాణ ఫోరం అనేది అటు ఇటు పోకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఉండి కాంగ్రెస్ పార్టీని మరొకసారి గట్టెక్కిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. పోషించినటువంటి యాలాల మహేష్ అన్న గారికి, అదేవిధంగా మా పెద్దన్న పసుల రాజన్న గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇచ్చేసినటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ముఖ్య విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా చెప్పుకోబడ్డ కేసీఆర్ గారు ఉద్యమకాలం మర్చిపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీ కోసం ఉద్యమకాన్ని గుర్తించడానికి కమిటీ వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ వెళ్ళి ధన్యవాదాలు చెప్తామని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణ కార్యకర్తలు కాదు, అందరూ కూడా జిల్లాల చైర్మన్లు, జిల్లాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు. త్వరలోనే వేలాది మందితో రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్లో కృతజ్ఞత సభ కూడా పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు కమిటీ వేసినందుకు ఆ కమిటీ కాలయాపన చేయకుండా త్వరగా హామీల అమలు ప్రారంభించండి. ఇంకొక 30 సంవత్సరాలు